చెప్తాను, జెన్యూన్ రివ్యూ చెప్తాను. ఎందుకంటే నేను మెగా ఫ్యామిలీ అభిమాని. ప్రభాస్ అంటే నాకు రెబల్ మూవీ నుంచి చాలా ఇష్టం. మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం చాలాసేపు అర్థం అవనట్టు అనిపిస్తుంది. అంటే ఫ్యాన్గా కూడా చెప్తున్నాను, కాసేపు అర్థం కాదు. బట్ సినిమా అనేది లాస్ట్ 15 minutes ఏదైతే ఉందో పీక్స్, ఇంకా అది చాలా ఒక లెవెల్లో ఉంది. అది హాలీవుడ్ రేంజ్లో లాస్ట్ 15 minutes అయితే. పేరు కల్కి అని పెట్టారు కదా, కల్కి అనేది ఒక కలియుగం గురించి అన్నట్టుగా కొంచెం దేవుడి గురించి అది ఉంటుంది. బట్ కొంచెం నాలెడ్జ్ ఉండాలి మూవీ అనేది అర్థం అవ్వాలంటే. ఫస్ట్ కొంచెం స్లో అనిపిస్తుంది, బట్ ఫ్యాన్స్ ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. సినిమా అనేది లాస్ట్ 15 minutes అయితే పీక్స్. బుజ్జికి కీర్తి సురేష్ వాయిస్ ఎలా ఉంది? కీర్తి సురేష్ వాయిస్, ప్రభాస్ వాయిస్ చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు సినిమాలో లాస్ట్ ట్విస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఆడియో లాంచ్లో అది అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు ఉన్నట్టు చూపించారు కదా, బట్ అది లాస్ట్ ట్విస్ట్ అనేది లాస్ట్ రివీల్ అవుతుంది. ప్రభాస్ గారి యాక్షన్ పీక్స్ లో ఉంది. అమితాబ్ బచ్చన్ అయితే వేరే లెవెల్. అసలు ప్రభాస్ ని వేరే వాళ్ళు ఎవరైనా డామినేట్ చేస్తే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయరు. బట్ అమితాబ్ బచ్చన్ గారు పెద్ద ఆయన కాబట్టి ఆయన ఇంకా చెప్పగలేదు, ఆయనదే మెయిన్ డామినేషన్. కమల్ హాసన్ ట్విస్ట్ అది నేను రివీల్ చేసుకోలేదు. విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది. ఆర్జీవి ఏదో చిన్న కామెడీ పెట్టు, కామెడీ కదా. బ్రహ్మానందం అంత నార్మల్, ఆయన కామెడీ అంత ఏం లేదు. జస్ట్ వన్ డే వచ్చి వెళ్ళిపోతాడా? అక్కడక్కడ కనిపిస్తారు బ్రహ్మానందం. సినిమా ఎలా ఉందా? మైండ్ బ్లాక్ అయిపోయింది. సూపర్ వన్ మూవీ, సూపర్ వన్. బీజిఎం ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్క బీజిఎం కి మైండ్ పోతుంది అంతే. అంతేనా? సూపర్ వన్. ఆర్జీవి కామెడీ ఎలా ఉంది? అది హైలైట్ అండి. ఎక్స్పెక్ట్ చేయలేదు. బచ్చన్ అది ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. అది విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎలా ఉంది? విజయ్ దేవరకొండ కూడా చాలా బాగుంది. స్టోరీ బాగుంది, చాలా బాగుంది. అది చెప్పలేము కదా, చూస్తే తెలుస్తుంది. పైరసీస్ నోటు, సే నోటు పైరసీస్ విల్లన్ అవన్నీ మీరు సినిమా చూడండి తెలుసు. వేరే లెవెల్ అయిన సినిమా. ఆ సినిమా పనికిరాదు. లాస్ట్ 15 minutes హైలైట్ సినిమా. రేంజ్ లో తీసుకోవద్దు సినిమా. ప్రభాస్ అంటే ప్రభాసే. కల్కి యూనివర్స్ అన్న, కల్కి యూనివర్స్ చూడబోతున్నాము. సినిమా మామూలుగా లేదు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అన్న మైండ్ బ్లోయింగ్ విజువల్స్. అక్కడి నుంచి బయటకు రాలేదు ఇంకా. యాక్టింగ్ ఎలా ఉంది? ఎక్సలెంట్ అన్న. అందరు యాక్టింగ్ పర్ఫెక్ట్ అన్న. ఎవరెవరు ఏ టైంలో రావాలో ఆ టైంలో వచ్చిండ్రు. వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంతకంటే. కమల్ హాసన్ యాక్టింగ్ ఎలా ఉంది? కమల్ హాసన్ గారి యాక్టింగ్ సూపర్ అన్న. సెకండ్ పార్ట్ లో విశ్వరూపం చూస్తాం మనం. ప్రభాస్ గారిది, కమల్ హాసన్ గారి విశ్వరూపం సెకండ్ పార్ట్ లో ఉంటది. కమల్ హాసన్ క్యారెక్టర్ ఏంటన్నా? కమల్ హాసన్ క్యారెక్టర్ హైలైట్ అన్న. నెక్స్ట్ పార్ట్ అన్న. ఇది కాదన్న, ఇది శాంపుల్. నెక్స్ట్ పార్ట్ ఉంటుంది వేరే లెవెల్. అది మొత్తం సినిమాకి కమల్ హాసన్ అన్న. మొత్తం సినిమాలో హైలైట్ అంటే కమల్ హాసన్ అందరన్న. ప్రతి చిన్న క్యారెక్టర్ నుంచి పెద్ద క్యారెక్టర్ అందరు సినిమాలో ఇంపార్టెన్స్ ఉంది. అది మనకి సినిమా చూస్తే అర్థమైంది. ఇంటర్లింకింగ్ భలే చేస్తుంది. చాలా బాగుందన్న మూవీ. ఎక్సలెంట్. కల్కి యూనివర్స్ గుర్తుపెట్టుకోండి. సినిమా ఎలా ఉంది బ్రో? సినిమా అయితే గుర్తుంది బ్రో. ప్రభాస్ అయితే వేరే లెవెల్ ఉంది. సినిమా అయితే గుర్తుంది. ప్రభాస్ అంటే ఇంకా గుర్తుంది. ఐ లవ్ యూ బుజ్జి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఎందుకు వచ్చిన అర్థం కాలే. రాజమౌళి ఉన్నాడు, ఎందుకు వచ్చిన అర్థం కాలే. అందుకనే వాళ్ళకైతే అర్థమవుతుంది. నీ సాఫ్ట్వేర్ కాదు, నీ సాఫ్ట్వేర్ కాదు. నేను చెప్పేది భయ్యా, హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు. సాఫ్ట్వేర్ సినిమా సాఫ్ట్వేర్లకు మాత్రమే అర్థమవుతుంది. రాజమౌళి గారు వచ్చారు, ఎందుకు వచ్చారు అర్థం కాలే. ఎందుకంటే సాఫ్ట్వేర్, నీ సాఫ్ట్వేర్ కాదు కదా, నేను సాఫ్ట్వేర్ ని కాదు.
రాజమౌళి గారు వచ్చారు, ఎందుకు వచ్చారు అర్థం కాలేదు. మళ్ళా మన ఆజీవ్ గారు వచ్చారు, ఎందుకు వచ్చారు అర్థం కాలేదు. బుజ్జి ఎలా ఉంది? బుజ్జి బ్రహ్మాండంగా ఉంది. బుజ్జి క్యారెక్టర్ ఎలా ఉంది? అందుకని అది సాఫ్ట్వేర్ కదా, హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు. సాఫ్ట్వేర్లు మాత్రం తప్పనిసరి చూడాలి. బాగా నడుము బాగుంది, బొడ్డు బాగుంది, కానీ ఒకసారి చూపించారు భయ్యా. నాకైతే నిజం చెప్తున్నా, ప్రభాస్ ఫ్యాన్స్ ఏమనుకోవద్దు, నన్ను కొట్టకరు నాయన. ఆయన నేను ఆయన వ్యతిరేకం కాదు భయ్యా, ఈయనకంటే ఆయన క్యారెక్టర్ బాగుంది. సూపర్ డూపర్ అని అంటున్నారు. నేను టికెట్ పెట్టుకొని తీసుకొని డబ్బులు పెట్టి నేను చూస్తున్నా భయ్యా. నాకు ఎండింగ్ లో నచ్చింది క్యారెక్టర్, ఎండింగ్ లో బాగుంది, స్టార్టింగ్ లో బాగలేదు. యాక్టర్ అవుతా, నీ ప్రభాసం ఎదుగుతా, ప్రభాసం ఎదుగుతా. థియేటర్ మొత్తం దద్దరి లిపోయింది. వేరే లెవెల్ సినిమా అయితే రికార్డ్ ఓవర్ బ్రేక్ చేయలేదు. ఎక్కురా కింద పడి ఎక్కుతున్నారు. ఎవరెవరు? తీసుకోరా, బుద్ధి చూసినా క్యూట్ ఉందా? సినిమా అయిపోయినట్టుంది, బయటకు రాలేదు సినిమా. చూడిగో ఇటు కిందికి చూడు, 5 బెడ్రూమ్ ఫోన్ల కన్నా ఏమైనా క్వాలిటీ ఉంటుంది. లైటింగ్ తక్కువ ఇస్తారు. జాగ్రత్త భయ్యా.